మారు మనసు అనే సబ్జెక్ట్ దగ్గరికి రావాలంటే కొన్ని కార్యాలు ఈ భక్తులు చేస్తూ ఉంటుంటారు దేశం మీద. ఒక వ్యక్తి మారు మనసు దగ్గరికి రావాలంటే నిన్ననో మొన్ననో ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద మీటింగ్ అయింది. ఆ పెద్ద మీటింగ్లో స్టేజ్ మీద ఉన్న భక్తులు ఉన్నారు చూడు, చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ కూర్చున్నారు. ఇట్లా రౌండ్గా ఒక అయ్యగారు, ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన ఒక దైవజనుడు, క్రిస్ అనే పాస్టరు. ఆయన పూర్తి పేరు పలకటం నాకు తెలియదు. క్రిస్ అనే పేరు మొదట ఉంది. క్రిస్ అనే పాస్టర్ లాస్ట్లో మిరకల్స్ చేయటం ప్రారంభించాడు. ఆ మిరకల్స్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ రౌండ్గా ఇట్లా కూర్చున్నారు. ఆ పాస్టర్లు ప్రార్థన చేయించుకుంటున్నారట. అందులో పెద్ద పాస్టర్లు 2-3 పేర్లు చెప్పారు. ఒకటి పరలోక నేస్తం అనే ఒక ఆయన, ఇస్వాక్ గారు అని ఒక ఆయన వస్తాడు. తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ గారు అని ఒక ఆయన వస్తాడు. వింటున్నారా? ఇంకొక ఆయన రాజమండ్రి థామస్ గారు అని ఒక ఆయన వస్తాడు. నాకు గుర్తున్న వీళ్ళు, మిగతా వాళ్ళు ఎవరున్నారో ఆ స్టేజ్ మీద వాళ్ళు నాకు పరిచయం లేదు. ఈ క్రిస్తు పాస్టరు ఇట్లా ముట్టగానే వాళ్ళు టపిల్మని పడిపోయారు. నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు 3 స్టేజ్ మీదనే పడిపోయారు. ఎందుకు పడిపోయారని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం చేస్తారంటే వెంటనే దేవుని కన్నును ముట్టుకునే విధంగా వెళ్ళిపోతారు. కావాలని నేనే దేవుని కన్నుని మిమ్మల్ని ముట్టునట్లుగా చేసినట్లు అవుతుంది. అభిషేకించబడిన దైవజనులు, ఈ పెద్ద దైవజనుడు ఎక్కడి నుంచో ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన ఆయన వీళ్ళని ఇట్ట తాకగానే ఈ పెద్ద పెద్ద దైవజనులు కూడా నేల మీద పడిపోయారు. కారణం ఏమై ఉండొచ్చు? మీరు పరిశుద్ధాత్మ జోలికి పోకోకుండా, పరిశుద్ధాత్మను దూషణ చేయకోకుండా, వెక్కిరించుకోకుండా సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఉంటే చెప్పవచ్చు. లేని సో వాళ్ళు ఎందుకు పడిపోయినారు? ఇది మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కొటేషన్. ఇప్పుడు దేశమంతా వీళ్ళే పడిపోయినప్పుడు వీళ్ళ చేత ప్రార్థన చేయించుకునే జనం ఎలా చేయించుకుంటారు అనేది వస్తుంది అక్కడ క్వశ్చన్. అది నేడు వచ్చిన క్వశ్చన్ అది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూడండి, క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పలేరు మీరు కదండి. కనీసము సామాన్యమైన పదాలకైనా అర్థం చేయగలరంటే, అమ్మ మంచిదా నాన్న మంచోడా అంటే అది వారి పెంపకాన్ని బట్టి ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెంపకాన్ని బట్టి మేము మీలో ఒక్కొక్కరిని క్వశ్చన్ చేస్తే పేరున ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్. ఏమిటి ఆన్సర్ అంటే, తల్లి వాళ్ళని బాగా చూసుకొని ఉంటే తల్లిని మెచ్చుకుంటారు, తల్లి మంచిదని చెప్తారు. తండ్రి ఎట్లా సదాభిప్రాయం కలిగి ఉంటే తండ్రి విషయము చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వస్తుంది. చిన్న వయసు నుంచి వాళ్ళు ఎదిగిన రీతిని బట్టి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మారు మనసు అనే శబ్దం దగ్గరికి తేవటానికి జనములలో అద్భుతాలు చేస్తున్నారు. ఈ అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? అద్భుతాలు చనిపోయిన వ్యక్తులను 20 మందిని లేపాడు. స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక దైవజనుడు, ఆయనది ఇంగ్లాండ్ దేశం అనుకుంటా, చనిపోయిన వారిని 20 మందిని దాకా లేపినాడు. అది అద్భుతం అంటారు, చనిపోయిన వ్యక్తిని లేపటం అనేది. అలాంటి క్రియలు చాలామంది భక్తులు చేయలేరు. ఆ క్రియలు చేయలేరు. దేవుని యొక్క ఆత్మ వాళ్ళని వాడుకున్న విధానం బట్టి ఉంటుంది. ఈ చనిపోయిన వ్యక్తిని లేపినప్పటికి కూడా అది యేసుప్రభు మాత్రమే చేశాడు, ఎలీషా చేశాడు, ఏలియా చేశాడు. ఇలాంటి క్రియని ఇంకా బైబిల్ గ్రంథంలో చనిపోయిన వారు తామంతట తాము లేవటము కొన్ని జరిగినాయి. తమంతట తాము లేచారు.
సమాధుల్లో ఉన్నవారు లేసిరి అని వాక్యం బోధిస్తుంది. సమాధులలో ఉన్నవారు లేచిరి. యేసు ప్రభు శిలువ మరణం అప్పుడు ఎలీషా శవానికి తగిలిన వేరే వాళ్ళ శవము లేచుట, ఇలాంటివి కొన్ని జరిగినవి. అయితే చనిపోయిన వారిని లేపటమైనను, కుంటివారు లేక గుడివారు బాగా కావటం అయినను, వాళ్ళు అలాంటి అద్భుతాలు పొందుకున్నప్పుడు ఈ మారు మనసు అనే సబ్జెక్ట్ దగ్గరికి రావటం కొరకే ఇలాంటి అద్భుతాలు వాళ్ళు పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎల్బీ స్టేడియం మీటింగ్ అని మీరు అదే సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఈ 3-4 రోజుల క్రితము జరిగిన మహాసభలో నేను వెళ్ళలేదు, నాకు హెల్త్ బాగోక, లేకపోతే వెళ్ళి చూస్తుంటే మహాద్భుతాలు అయినాయి. అక్కడి నుంచి వచ్చిన దైవజనుడు ద్వారాగా. దేవునికి స్తోత్రాలు. ఈ సబ్జెక్టు చూడండి, ఇక్కడ ఒక వాక్యం రాసి ఉంది 96వ కీర్తనలో 4వ వాక్యంలో ఏమి రాసింది? 96వ కీర్తనలో 4వ వాక్యం. యెహోవా మహాత్మ్యము కలిగిన వాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి రాసి ఉంది? ఏ సబ్జెక్ట్ దగ్గర తెస్తున్నాడంటే, మారు మనసులో ఒక సబ్జెక్ట్ ఏంటంటే విగ్రహారాధనని మానుట. మారు మనసులో ఒక సబ్జెక్టు విగ్రహారాధనని మానుట. ఇక్కడేం రాసింది? సమస్త దేవతలందరూ అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. అంటే కింద వచనాలు నేను తీసుకోవట్లేదు. ఈ యొక్క సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి అని చెప్పుతూ ఉన్నాడు కదా. ఈ వాక్యంలో ఉన్న ఒక విషయం ఏంటంటే, దేవతలు ఈజ్ఈక్వల్ టు విగ్రహములు అనగా ప్రాణము లేనివి. 115వ కీర్తనలో ఉంది ఈ విషయము, ప్రాణము లేనివని. 135వ కీర్తనలో ఉన్నది, అవి వెండి బంగారాలకు సంబంధించినవని. అనేక స్థలాల్లో రాసి ఉన్నవి. ఏంటివి? సమస్త దేవతలు వట్టి, ఇక్కడ చూడండి, సమస్త దేవతలు వట్టి విగ్రహములు అనేవి ప్రాణము లేనివి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రాణం లేని వాటిని నువ్వు ఎలాగా సేవిస్తావు, పూజిస్తావు అనేది క్వశ్చన్. చూడండి, మారు మనసు పొందినవాడు విగ్రహమును సేవించడం మానుకుంటాడు. నేను వినాయక విగ్రహాన్ని చేసి అనేకులకి పంచేవాడిని చిన్నగున్నప్పుడే. ఆ వినాయక విగ్రహాన్ని నేనే చేస్తా, బంకమట్టితో చేస్తాను. బంకమట్టి వాగులోకి వెళ్ళి చేసి కాళ్ళు చేతులు పెట్టి అవి ఫ్రీగా ఇచ్చేవాడిని, అమ్మకం కాదు. ఇది రాంగ్ అని నేను తెలుసుకున్నది ఎప్పుడంటే, యెహోవాని నమ్మినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా అంటే నాకు తెలియదు మొదట. ఇక్కడికి రావాలంటే యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన అధిక పూజనీయుడు, అధిక స్తోత్రము నొందదగినవాడు. ఇక్కడ ఏమంటాడంటే, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. ఇదే పునాది. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఇక్కడ ఏమన్నాడు? పూజనీయుడు అంటూ. ఇక్కడ ఏమంటున్నాడు? సమస్త దేవతలు వట్టి విగ్రహములే. గమనించారా? అంటే జీవము లేనివి, ప్రాణము లేనివి అని అర్థం వస్తుంది. ఇప్పుడు యేసు క్రీస్తు పేరున యెహోవాను ఆరాధన చేసేవాళ్ళు
ఈ విగ్రహం అనే స్టెప్ దగ్గరికి వెళితే వాళ్ళ మారు మనసు లేదు. వాళ్ళకే విగ్రహం అనే దాని దగ్గర పోతే వాళ్ళకి మారు మనసు ఎక్కడదండి. అయితే ఈయన చనిపోయిన వారిని 20 మందిని లేపిన భక్తుడు ఒక ఆయన, ఒక వ్యక్తినే చనిపోయిన వారిని లేపినాడు అనే సాక్ష్యమేనని క్రిస్తు పాస్టర్ గురించి ఇలాంటి అద్భుతాలు జరిగినను, లేక కుంటివారు, గుడ్డివారు, నడ్డివారు, ఎడ్డివారు, మడ్డివారు అందరూ బాగైన వారంతా వాళ్ళందరూ ఎక్కడికి రావాలంటే యెహోవాయే దేవుడు అనే ఒక సబ్జెక్ట్ దగ్గరికి రావాలి. మారు మనసులో ఒక భాగము విగ్రహారాధనని మానుట. అర్థంగా అయిందమ్మా వాక్యం. మారు మనసులో ఒక భాగము విగ్రహారాధనని మానుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఎన్ని అద్భుతాలు జరిగినప్పటికీ కూడా ప్రపంచంలో ఎవరైతే అద్భుతాలు పొందుతారో, ఎవరైతే చూస్తారో అద్భుతాలను, ఆ మిరాకల్స్ని, ఆ జనం అంతా ఎక్కడికి రావాలంటే మారు మనసు దగ్గరికి రావాలి. కానీ ముస్లింలో సున్నీలు ఉంటారంట, షియాలు ఉంటారంట. షియాలు దర్గాలకు మొక్కుతారట, అంటే అది కాస్త విగ్రహారాధనకు సంబంధించింది. సున్నీలేమో విగ్రహారాధన చేయరట, డైరెక్ట్ ప్రార్థనే. క్రైస్తవుల్లో విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు, యెహోవానే డైరెక్ట్గా ఆత్మతో ఆరాధించేవాళ్ళు ఉన్నారు, మనసుతో ఆరాధించేవాళ్ళు ఉన్నారు, ఆత్మతో ఆరాధించేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసులో మరొక భాగము పాపము మానుట. మారు మనసులో ఇంకొక భాగము పాపమును అసహించుకొనుట. చాలా ఉన్నాయి సబ్జెక్టులు అవి. యేసుక్రీస్తుని నమ్మకపోవటం కూడా మారు మనసు లేనట్లే. మేలు చేయనెరిగి చేయకపోవటం మారు మనసు లేనట్లే. నీకు మేలు చేయటం శాతనవుతుంది, చేయలేదనుకో పాపం అవుతుంది. పాపం చేస్తున్న నీకు మారు మనసు ఎక్కడుంది అన్నట్టు. నీకు శాతనవును ఈ మేలు చేయటం. 1,00,000 మందికి బోధ చేసిన, 100 మందికి బోధ చేసిన, 10 మందికి బోధ చేసిన ఒక ఆత్మని దేవునిలో, వాక్యంలో స్థిరపరచాలి. ప్రైజ్ ది లార్డ్. అది అసలు రహస్యం. దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యంలో నీవు స్థిరపడాలి, యెహోవానే నమ్మి ఉండాలి, పరలోకానికి మాత్రమే నువ్వు రావాలి అనే సబ్జెక్టు మీద ఈ అద్భుతాలన్నీ జరుగుతాయి. అది వరాలు పొందిన భక్తుల ద్వారాగానే అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్తు పాస్టర్ గారు ఏడొక బాడీ గార్డుని పెట్టుకున్నాడు, ఏడొక బాడీ గార్డుని పెట్టుకున్నాడు, ఏడొక 3-4 బాడీ గార్డులను చూశా. ఆయన చేస్తున్న అద్భుతాలని ఇక సైతానుడు వచ్చి అడ్డుకుంటాడు అన్నట్టు. దయ్యాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆందోళన కారులో వచ్చి ఈయన మీద దాడి చేస్తే ఈయనకు ప్రాణాపాయం ఏర్పడుతుంది. ఈయన చేసే మంచి కార్యాలు చేయకుండా అడ్డుకుంటారు. ఎవడన్నా వచ్చి అడ్డుకునే మూమెంట్లో వీళ్ళు పోయి అడ్డుపడతారు, ఈయన తప్పించుకొని వెళ్ళిపోతాడు. తప్పించుకోవటం ప్రధానం కానీ ఎదిరించడం కాదు. సేవకుల లక్షణం అది. తప్పించుకోవచ్చు. యేసు ప్రభువు అనేక సార్లు ప్రాణాపాయకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. లాస్ట్గా ఆయన టైం వచ్చినప్పుడు ప్రాణం పెట్టాడు. టైం వచ్చేదాకా ప్రాణాన్ని ఉంచుకోనాలి. అందుకని ఈ మన బాడీ గార్డ్స్ని ఏర్పాటు చేసుకుంటారు. లేకపోతే ఆ వాక్యం కూడా చెప్పనీరు, ఆ మిరకల్స్ చేయనీరు. ఎవరు? మన దేశంలో చాలా మంది ఉన్నారు ఆ కార్యాలను అడ్డుకునేవాడు. కనుక దేవునికి స్తోత్రాలు. కొందరు క్రైస్తవుల్లోనే ఉన్నారు ఆ కార్యాలు జరగకుండా చేసేవాళ్ళు. అందుకని దేవుని కార్యము జరగాలంటే మీ అందరి సంకల్పం ఉండాలి. దేవుని కార్యం మీరు రుచి చూడాలంటే మనందరి ప్రోద్బలం కావాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పింది ఏంటి ఇప్పుడు? ఇంతసేపు చెప్పింది ఏంటి చెప్పండి? నేను మారు మనసు గురించి చెప్పానా?
నేనేందుకు చెప్పే విగ్రహారాధన గురించి? నేను విగ్రహారాధన గురించి చెప్పానా? అయ్యగారు ఈ అయ్యగారు పడిపోయారని నేను చెప్తే బెల్లంపల్లి అయ్యగారు పడిపోయిండు, టపిల్మని పడ్డాడంట ఆయన ముట్టుకోగానే. దీన్ని నవ్వుకునే అంశం, అది ఏడ్చే అంశం. ఎందుకు పడ్డాడు? పవర్ తట్టుకోలేకపోయాము. ఈయనది 100 క్యాండిల్ బల్బు ఉండొచ్చు, ఆయనదే 1000 క్యాండిల్ బల్బు ఉండొచ్చు. ఏముంటుంది దాని ఏముంది? ఆన్సర్ చెప్పేశాక ఇప్పుడు 1000 క్యాండిల్ 100 క్యాండిల్, 100 క్యాండిల్ పోయి 1000 క్యాండిల్లో లీనం అవుతుంది. అట్లా మీరు చూడండి, నేను చెప్పింది కాదండి. మీరు ఆ వీడియోలు ఆన్ చేసి చూడండి, దానిలో ఉన్నాయి. లైవ్లో వీడియోలు పెట్టేశారు యూట్యూబ్లో, వాటిని చూడండి. నేను చెప్తే నా నోటితో ఏం ప్రచారం చేసినట్టు లేదు. వాళ్ళు పడితే నీకేమైందయా? నాకేం కావాలా, కడుపుబ్బరం అయింది, కాస్త తగ్గించుకోవాలనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మంది దేశం మీద సేవకులు విశ్వాసులు ప్రశ్నిస్తే, అలాంటి వాళ్ళకు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతాం? మాలాంటి వాళ్ళు ఇదే సమాధానం. అది 1000 క్యాండిల్ బల్బు వచ్చింది ఆఫ్రికా ఖండం నుంచి, లేకపోతే 1,00,000 క్యాండిల్ బల్బు అండి అది. ఆ బల్బులు 1000 క్యాండిల్ బల్బులు దానిలో కలిసిపోతాయి. ఆ వెలుగుకి ఈ వెలుగు కింద పడిపోతుంది. చెప్పవచ్చు ఆన్సర్. దేవునికి స్తోత్రాలు. మరి మంచి మంచి సేవకులు వాళ్ళు, మంచి మంచి సేవకులు, అగ్నితో దహించబడే వాళ్ళు, పరిశుద్ధాత్మ పూర్ణులు, దేశం మీద 100-200 సంఘాలు కట్టినోళ్ళు. మరి వాళ్ళు పడటం ఏంటి? ఇన్సల్ట్ కాదా? ఏమండి? దేవుని స్తోత్రం. మీరు చూడండి యూట్యూబ్లో ఎల్బీ స్టేడియం మీటింగ్స్ అని ఆన్ చేస్తే వస్తాయి, చూడండి. దానిలో సేవకుల్ని అబ్జర్వ్ చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అమ్మ మంచిదా నాన్న మంచిదంటే అమ్మాయి మంచిదని కొందరు అంటారు, నాన్నే మంచివాడు కొందరు అంటారు. ఇంకొక క్వశ్చన్ రాస్తాను, ఇంకొక క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలిగితే మీరు గొప్పోళ్ళండి. ఇక్కడ కూర్చున్న 10 మంది అయినా సరే చాలా గనులు. అద్భుతాలు బాగుంటాయా? వాక్యం బాగుంటుంది అంటారా? చెప్పండి. వాక్యంలో స్థిరపడతారంటారా? లేకపోతే అద్భుతాలు చేయండి మాకు సాల్లే అంటారా? మీరు కనుక వాక్యంలో స్థిరపడి గట్టిగుంటే పరలోకం నీదేనండి. ప్రైజ్ ది లార్డ్. మార్మోస్ దగ్గరికి తేవటం కొరకే ఈ భక్తులందరూ ప్రపంచం మీద అద్భుతాలు చేస్తారు. అందుకనే దేవుని ఆత్మ ఈ వరాలని అనేక మంది దైవజనులకు వాళ్ళ సామర్థ్యం కొలది దేవుని ఆత్మ పంచిచ్చాడు. అద్భుతాలు చేసి జనాలను నా వైపు నడిపించండి. లేకపోతే మీ మాటలు ఎవరు వింటారు? ఈ అద్భుతాలు, రుచికరమైన అద్భుతాలని ప్రజల్లో ప్రవేశపెట్టకపోతే నీ మాట ఎవరు వింటారు? నీ దగ్గర ఏముందని వింటారు? ఒకటి వాక్యమా, బుద్ధివాక్యమా? బుద్ధివాక్యం మా ముసలోళ్ళు కూడా చెప్తారు మా ఇళ్ళల్లో. మీ ఇళ్ళల్లో లేరు ముసలోళ్ళు? మంచి ముసలోళ్ళు లేరు? ముసలోడు లేరు మీ ఇళ్ళల్లో? వాళ్ళు చక్కగా నీకు జ్ఞానం నేర్పుతారు. ఇట్లా ఉండవే అట్టుండవే, లేకపోతే ఇట్టుండయ్యా అట్టుండయ్యా, జాగ్రత్తగా డబ్బులన్నీ కొట్టేసి వాళ్ళ అమ్మవాళ్ళకి పంచుద్దయ్యా పంపించుదయ్యా, జాగ్రత్త అయ్యా 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 అనుకొని చెప్తుంటారు ముసలోడు. లేకపోతే ముసలు ఆ యొక్క వయసు పొలగాళ్ళకి ఏదో చెప్తుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చాడు కదమ్మా. బుద్ధిమంతులు లేరు, ముసలోళ్ళు ఇళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు చెప్తారు మా బుద్ధివాక్యం చెప్తారు, మంచి వాక్యం చెప్తారు. కానీ దైవ జ్ఞానానికి సంబంధించిన వాక్కు ఉందే, ఇది సేవకుడి దగ్గరను ఆ దేవుని సేవకుల నోట్లో నుంచి బయటకు వస్తుంది వాక్యం. వాక్యంలో స్థిరపడు, నువ్వు పైకి వస్తావు, పరలోకం నీది అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఆమోసు గ్రంథములో పోయిన ఆదివారమున 7వ అధ్యాయము 10వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు, 7వ అధ్యాయము చదివారు పోయిన ఆదివారము. అయితే విగ్రహారాధకుడైన అమజ్యాకు ఆమోసుకు కలిగిన వాదం అంటే ఆర్గ్యుమెంట్ అనొచ్చు. ఆర్గ్యుమెంట్. యెరోబాము
సేమ్ అమజ్యా ఏర్పాటయ్యాడు సేవకుడుగా, అంటే పూజారిగో ప్రీస్టుగో ఆయన నిలబెట్టిన బొమ్మలకు. 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం నుంచి 33వ వచనం వరకు 8 వచనాలు చదవాలి మీరు. 8 వచనాలు లో ఏముంటుందంటే యరొబాముకు అమజ్యా ఏర్పాటు, అమజ్యా ఏర్పాటు. తర్వాత అమజ్యా అహరోను సంతతి వాడు కాదు. అమజ్యా సింపుల్గా ఆ వాక్యాలు ఇంటి దగ్గర చదువుకోండి. 8 వాక్యాలు చదవాలంటే ఉన్న టైం బూస్ట్ అవుతుంది. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 9వ వాక్యంలో ఏముంటుందంటే, అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్ని దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకొంటిరి గదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు అగుస్తున్నాడు. ఇక్కడ జరిగింది ఇదే. ఈ అమజ్యా అనేవాడు దేవునికి వ్యతిరేకి. అతను అహరోను సంతతి వాడు కాదు. దైవములు కాని వాటికి యాజకుడు అగుస్తున్నాడు. దైవములు కాని వాటికి యాజకుడు అవటం ఏంటి? ఏది దైవము కాదు? నేనేం చెప్పాను ఇంతకుముందు? మీకు పడే పునాది ఇదే. ఈ వాక్యాన్ని మించి నీకు ఇంకేమి ఉండదు. నీకు పడేది పునాది ఇక్కడ. దైవములు కానివి ఏమిటి చెప్పండి? అది ఎవరు చెప్పారు? చేయొద్దండి, నాకు కనపట్టలేదు ఎలుగు. రైట్, ఇంతకుముందు మీకు చెప్పాను. సమస్త దేవతలు చెప్పండి అమ్మా, చెప్పండి. సమస్త దేవతలు వట్టి విగ్రహములే. అది దెబ్బ, నన్ను కొట్టిన దెబ్బ. ఎవరు? మీరు కాదు. నేను విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు, నేను విగ్రహాలను ఆరాధన చేస్తున్నప్పుడు, ఏ వయసులోనంటే 13-12 ఏళ్ల వయసులో విగ్రహాలను సేవిస్తున్నప్పుడు, అప్పుడు కాస్త జ్ఞానం వచ్చింది. అమ్మ వాళ్ళు నాకు విగ్రహాలు పూజ చేయమని ఆజ్ఞాపించారు. వాటిని నా పూజిస్తూ ఉన్నాను. బైబిల్ వింటున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, తర్వాత నన్ను దేవుడేసిన దెబ్బ ఇక్కడే. నీవు దైవములు కాని వాటికి ఏం చేస్తున్నావు? పూజించుతున్నావు. అంటే దైవములు కాని వాటిని సేవించుతున్నావు. ఇక్కడ చెప్పండి వచనం అది. మీరు దైవములు కాని వాటిని సేవిస్తున్నారు అని అంటున్నాడు. ఎవరు? ఈ యరొబాము అమజ్యా చేసే కథలు అవి. అందుకని దేవుని కోపం. మొదటేమో దేవుని దీవెన వచ్చింది యరొబాము మీదకి, తర్వాత యరొబాము మీదకి శాపం వచ్చింది. ఎప్పుడు? ఈ దానులోనూ బేతేలులో విగ్రహములు 2 విగ్రహాలను ఏర్పాటు చేసినప్పుడు, ఇజ్రాయెల్ను 2 భాగాలు చేసినప్పుడు దేవుని కోపం యరొబాము మీదకి వచ్చేసింది. అక్కడ నాశనము ప్రారంభమైంది. దేవునికి స్తోత్రాలు. చూడండి, అమజ్యా బ్రతకటానికి వచ్చాడండి. బ్రతకటానికి వచ్చిన సేవకుడు. ఎంతమంది ఉన్నారు బ్రతకటానికి వచ్చిన సేవకులు దేశం మీద? అమజ్యా బ్రతకటానికి వచ్చిన సేవకుడు, జీవనాధారంకి వచ్చినవాడు, జీవనాధారమునకు వచ్చినవాడు. ఈ రోజుల్లో జీవనాధారం కొరకు అనేక మంది సేవకులు దేశం మీద బయలుదేరి సంకలకు సంచులు తగిలి బైబిల్ దానిలో పెట్టుకుని బయలుదేరి ఏదో వాక్యాలు చెప్తున్నట్టుగా వాళ్ళను వాళ్ళు ప్రజలకి ప్రత్యక్షపరుచుకుంటారు నేటి కాలంలో. మీకా 3వ అధ్యాయం 1వ వచనం. మీకా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము. 1వ వచనము. మీకా 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమన్నాడు? మీకాలో నేను ఇలాగూ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇజ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించండి.
న్యాయం ఎరిగిండుట మీ ధర్మమే కదా. న్యాయం ఎరుగుండుట ధర్మము అంటున్నాడు. తర్వాత 10వ వాక్యంలో ఏమన్నాడు? దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. తర్వాత 11వ వచనం కూడా, జనులు ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని, వాక్యం తీసుకొని చూసుకోనండి, జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. ఎవరు యాజకులు? ఇప్పుడు క్వశ్చన్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు సతీష్ కుమార్ గారు వాక్యం బోధిస్తున్నాడు కదండి. ఒక అయ్యగారు వచ్చి శవాలను కూడా లేపి అయ్యగారు వచ్చి అద్భుతాలు చేసిపోయాడు. ఏది గొప్పదంటారు? మీకు మళ్ళీ ప్రశ్న వేసా, మీ అందరు ఎవరైనా చెప్పొచ్చు, ఛాలెంజ్. ఇప్పుడు ఈ అయ్యగారు నన్ను పెట్టుకోవట్లేదు ఆ స్థానంలో, నన్ను మీరు పెట్టుకోండి. ఆ అయ్యగారు వాక్యం చెప్తున్నాడు. 20 మందిని శవాలని కూడా పునరుద్ధానులు చేసిన భక్తుడు. వీళ్ళిద్దరు కార్యాల్లో ఏవి గొప్పవంటారు? ఎవరన్నారు వాక్యం చెప్పిన? రైట్, ఇందాక చెప్పే కదా, నీకు ఇంత ఫస్ట్లో చెప్పే కదా. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎన్ని అద్భుతాలు పొందుకొని, జ్వరం నయమైనా, కాళ్ళు నొప్పులు తగ్గినా, కుంటోళ్ళు నడిచినా, గుడ్డోళ్ళు బాగైనా ఎక్కడికి రావాలి? మారు మనసు దగ్గరికి రావాలి. మారు మనసు గురించి చెప్పేది ఎవరు? సేవకులు. ఇప్పుడు ఎవరు చెప్పేది గ్రేట్ అంటారు? వాళ్ళేమో జనాలను ఆకర్షిస్తారు. ఆ జనాలను ఎక్కడికి పంపుతారు? వాక్యం దగ్గరికి పంపిస్తారు. ఇప్పుడు ఇందులో చూడండి, వాక్యం చెప్పేవాళ్ళలో కూలికి బోధింతురు. కూలికి బోధించడం అంటే ఏంటి? నాకెవరో జీతాలు ఇవ్వరండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకెవరు జీతాలు ఇవ్వరు. జనవరి 1 వస్తే తలా కొంత పైసలు జమ చేసి విందు చేస్తున్నారు, మీరు మిగిలితే నాకు ఇచ్చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను దేవుని పని కొరకు, ఏదో ఒక పని కొరకు ఖర్చు పెడుతున్నా, లేకపోతే నా సొంతానికి వాడుకుంటున్నాను మిగిలిన వాటిని. దేవునికి స్తోత్రం. చెప్తున్న ఫ్యాక్ట్ చూడండి. నాకెవరు జీతాలు ఇవ్వరు, నాకెవరు కూలి ఇవ్వరు. కూలి అంటే ఏంటి? ఆదివారం కూలి, లేకపోతే సోమవారం కూలి, నెలంతా కూలి ఎవరు ఇవ్వరు. నాకు దేవుడు సహాయం చేస్తాడు, ప్రభు అయిన యెహోవా సహాయం చేస్తున్నాడు. గాడ్ ప్రొడ్యూస్డ్ మీ టు లివ్. నేను బ్రతకటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఉత్పత్తి, ఆహారం. మీరు ఇవ్వకపోతే కంట్రోల్లో బియ్యం తెచ్చుకుంటా. నేను ఆ బియ్యం తింటలేదులే ఇప్పుడు, ఆ అమ్మగారికి కాదు, జనాలకే పెడతా. ప్రైజ్ ది లార్డ్. కంట్రోల్ బియ్యం తెచ్చి జనాలకే పెడతా. నా కార్డు ఎప్పుడు పోతుందో తెలీదు. మా పిల్లగాడికి ఏదో వచ్చిందన్నారు కదా జాబ్, అది వాళ్ళకి ఇంకా తెలియదు. కొట్టేస్తారో ఉంచుతారో తెలియదు. నేను డైరెక్ట్గా పోయి అడిగా, ఈ కార్డుని తీసేయండి అన్న. తీసుకోపోక బియ్యం అన్నారు, కానీ కార్డు తీసేయటం చేతకాలి ఎంతవరకు. 30 ఏళ్ళ నుంచి ఉంది ఆ కార్డు నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నాకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను దేవునిపై ఆధారపడి పనిచేస్తున్నాను. ఇక్కడ చూడండి, మన యాజకులు, వారి యాజకులు కూలికి బోధింతురు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. ప్రవక్తలు సోది చెప్పుదురు. గ్రహించండి వచనాన్ని. ప్రవక్తలు ద్రవ్యము కొరకు, అంటే డబ్బుల కొరకు సోది చెబుతారు. ఏంటిది చెప్పేది? సోదా? ఏంది చెప్పేది? ప్రవచనాలు అండి, ప్రవచనాలు, భవిష్యత్తుని చెప్తారు. ద్రవ్యం కొరకు ప్రవక్తలు గ్రహించని నేటి కాలంలో అలాంటి వారు ఉన్నారు. అయితే ఇంకా అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు అని చెప్తాడు అన్నట్టు ఇక్కడ. మీకు ఇందులో ఏమన్నా గ్రాహ్యమైతే మంచిదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఒకటేమో ద్రవ్యము కొరకు సోది చెప్పటం అనేది విగ్రహారాధనకు సంబంధించినది. అది బాలాకు బిలాం చేసిన క్రియ. అది ద్రవ్యం కొరకు ఆయన ప్రవచనం చెప్పడానికి వెళ్ళాడు బాలాకు రాజు దగ్గరికి.
మాదిరి అది. అయితే దేవునికి స్తోత్రాలు. ఆమోసు ఇంకోటి చూడండి, ఆమోసు గ్రంథంలో ఆమోసు దేవునిచే పంపబడినవాడు, కానుకలసే జీవించేవాడు. తర్వాత కానుకలసే జీవించేవారు, పంపబడిన వారు. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 7-8 వచనాలు. 1 సమూయేలు 9వ అధ్యాయము 7-8 వచనాలు. సమూయేలు 9వ అధ్యాయము 7వ వాక్యం నుంచి. అందుకు సౌలు, మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, మన యొద్ద ఏమి ఉన్నదని అడుగుగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద పావు తులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దాన్ని ఆ దైవజనునికి ఇత్తునెను. ఇది ఏమి ఈ సమూయేలు ఎలా బ్రతకాలా? సమూయేలు బ్రతకాలంటే సౌలు యొక్క సర్వెంట్ ఇద్దరు కలిసి పావు తులము వెండి తెచ్చి అక్కడ ఇచ్చారు. తర్వాత వాళ్ళకి కావలసిన వర్తమానం ఏదో సమూయేలు చెప్పేశాడు. దేవునికి స్తోత్రాలు. ఇంకొక వచనం చదువుదామండి, ముగించుకుందాం. 4వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. 4:8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, అచ్చట గరురాలైన ఒక స్త్రీ భోజనమునకు అతని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేసి వచ్చును. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోస్తున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతని గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. 10వ వచనం వరకు. తర్వాత 42వ వచనంలో ఏమన్నాడంటే, ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపత యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. ఇదేమో జనులకు పెట్టాడు, అక్కడేమో పావుతులమేమో తన జీవనం కొరకు ఉపయోగించుకొని ఉండవచ్చు. అంటే ఇక్కడ గమనించండి, దేవుని సేవకుడు జీవించవలసిన విధానం ఏంటంటారు? ఇప్పుడు చెప్పండి. దేవుని యొక్క సేవకులు జీవించే విధానం ఏంటి? దొరల సొమ్ము తేవటమా? దొరల సొమ్ము తీస్తే అనాథ హాస్టల్లో అవి ఏమంటారు, అనాథ హాస్టల్లో వృద్ధుల సహాయము అవి చేయవచ్చు. మందిరాలు కట్టవచ్చు, అక్కడక్కడ దేశం మీద సేవను కూడా అభివృద్ధి చేయవచ్చు. అది కూడా ఇక్కడ విశ్వాసాలు ఇచ్చినట్టే వాళ్ళు కూడా ఈ దేశాలకు పంపుతారేమో. ఇప్పుడు పంపుతున్నారో లేదో కూడా నాకు తెలియదు, ధ్యాను కదా కనుక నాకు తెలియదు. ఎవరైనా పంపిస్తామంటే తెచ్చుకుందాంలేండి, ఎప్పుడన్నా చూద్దాం, బతికి బాగుంటే కదండి. అయితే దేవుని సేవకుడు జీవించేది, దేవుని యొక్క సేవకులు జీవించేది కేవలము కానుకల చేత మాత్రమే. ఒకటి, మన కూలికి కానీ జీతానికి కానీ దేవుని సేవకులు పనిచేయరు. నిజంగా పనిచేసే సేవకులు పనిచేయరండి. వాళ్ళకి కావాలంటే దేవుని దగ్గర అడుక్కుంటారు. వాళ్ళు బెగ్గర్స్ ఏం కాదు, సేవకులు బెగ్గర్స్ కాదు. బెగ్గర్స్ అంటే ఏంది? అడుక్కునేవాళ్ళు కాదండి, కమాండర్స్, డిమాండర్స్. కమాండర్స్ అంటే
దేవదూతలుగా ఆజ్ఞాపిస్తారండి వాడు పోయి. దేవుని యొక్క దూతలుగా చెప్తారు, ఇదిగో ఇది వస్తువు కావాలి తీసుకొచ్చి ఇక్కడ పడేయమంటారు, దేవదూతలు తెచ్చే పడేసిపోతారు. ఏ మనుషులను ప్రవేశిస్తారో ఆ మనిషి తీసుకొచ్చి అక్కడ వేసిపోతుంది కావాల్సిన వస్తువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సేవకులు కమాండర్స్ ఆజ్ఞాపిస్తారు, విశ్వాసులకు ఆజ్ఞాపిస్తారు, దేవదూతలకు ఆజ్ఞాపిస్తారు, దేవునికి ఏమో మనవి చేస్తారు వాళ్ళకి కావాల్సిన అవసరాల విషయంలో. దేవునికి స్తోత్రాలు. మరి సేవకులు, నిజమైన సేవకులు వాళ్ళ జీవనాధారం కొరకు, వాళ్ళ జీవనాధారం కొరకు మాత్రం ఆధారపడేది దేవుని మీదనే. దాన్నే ఫెయిత్ వర్క్ అంటారు. ఈ మిగతా కన్వెన్షన్స్, ఈ సభలు అయితే చూడండి, అక్కడెక్కడి నుంచి వచ్చిన సేవకులు వచ్చి మీకు వాక్యాలు చెప్తారా, అలాంటి విషయాల్లో జనమే పోగు చేసుకుంటారు. వాళ్ళు కొంత వీళ్ళు కొంత వేసుకొని జనవరి పోస్ట్ చేయటము, లేకపోతే ఏదన్నా మీటింగులు జరిపించుకుంటారు. అది వాళ్ళ ఫెయిత్, అది నా ఫెయిత్ కాదు, వాళ్ళ ఫెయితే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక దినములు ఉపవాసాలు ఉన్న తిండి లేని రోజుల్లో, ఆ రోజులు తిందామంటే తిండి లేదు, ఈరోజు తిందామంటే పోదు, లోపలికి పోదు. ఏ దినాలన్నా తినగల ఈ రోజున కానీ పోదు. కారణం డయాబెటీస్, షుగరు పోదు. ఏం చేయాల? ఆ రోజులు లేవు, తినటానికి లేదు. అలనాడు 38 ఏళ్ల మాట. అప్పుడు తినటానికి లేనప్పుడు, కావలసిన వస్తువులు లేకుండా ఎవరెవరో సప్లై చేసేవాళ్ళు. ఈ ఏరియా వాళ్ళు జనమే. వీళ్ళ చెల్లెలు కూడా అప్పుడప్పుడు కానుకలు పంపేది, మా అక్క వాళ్ళకి అక్కడ ఆహారం లేదని. ఇప్పుడు సంఘము కానుకలు పంపుతారు సేవకుడు బ్రతకాలని. సంఘం చేస్తుంది ఆ పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం చేయలేదనుకో దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ఇంకొక భాగం ఉందండి, దానిలో టైం అయిపోయిందని ఆఫ్ చేస్తున్నా. మీ అందరిని దేవుడు దీవించిన గాక.